నేను యేసు ప్రభు నమ్ముకొని ఎంత బాగుపడ్డానో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీకు చెప్తాను. నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడో అది చెప్తున్నా. ఇది మతం మార్పిడి కాదు, మీరు మతాలు మార్పమని కాదు. యేసయ్య మాటలు వినండి, దానివల్ల మీకు ఎంతో మేలు జరిగింది. మన భారతదేశంలో ఉన్న ఎన్నో అడవులు, ఎంతోమంది మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు చాలామంది వెనకబడిన జాతులు, పూర్తిగా వెనకబడిన జాతులు, పూర్తిగా వెనకబడిన భాషలు. వాళ్ళు ఇంతవరకు కొంతమందికి ఎవరో కూడా తెలియదు. అలాంటి జాతుల్లో మా ప్రాంతాలు భద్రాచలం, అడవి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో 18 రకాల వెనకబడిన పూర్తి జాతులు, వెనకబడిన జాతులు ఉన్నారు. ఆ రోజుల్లో తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు, గొండాలు కొంతమంది ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవుల్లో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవులో కనబడిన మా అక్కల్ని, మా చెల్లెల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసేవారు. వీళ్ళు అడవి మనుషులు, వీళ్ళు వెనకబడిన జాతి వారు, వీళ్ళనక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళనక పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళని చంపిన దిక్కెవరు అని అహంకారంతో మా మీద దౌర్జన్యం చేసి అలాగా మా అడవి పిల్లల్ని చాలా దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో ఆ అడవిలో ఉన్న ఆంబోతెంకన్న అనబడినటువంటి ఆయన కుమారుడుగా, ఆఖరివాడుగా నేను పుట్టి ఉన్నాను. అయితే మా పెద్దలు వాళ్ళ దగ్గరికి అయ్యా, అడవిలో పుట్టి అడవిలో చచ్చిపోయి మా అనాగరికులమైన నాగరికత తెలియని మమ్మల్ని ఎందుకు మా పిల్లల్ని పాడు చేసి బాధ పెడుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులతో ఎంతో భయంకరంగా వాళ్ళని బాధ పెట్టేవారు, బెదిరించి భయపెట్టేవారు. అలాంటి రోజులు నేను పుట్టాను. అప్పుడు నా తండ్రి ఆంబోతెంకన్న, ఇదిగో నా కొడుకు మీసాల గురప్ప, వీడిని ఒక జంతువుగా మార్చి మా అడవులో ఉన్న ఆడపిల్లని పాడు చేసి బాధ పెట్టే వాళ్ళని భయపెట్టి ఇలా చంపేసి మన ఆడవాళ్ళని కాపాడేవాడుగా చేద్దామని, అడవుల్లో ఒక కాపరిగా, ఆడవాళ్ళకి ఒక రక్షకుడిగా మనం తయారు చేద్దామని వాళ్ళు మాట్లాడేసుకొని పాములు కరిసిన పామేశం దాగిన, పాములు కరిసిన పామేశం దాగిన సావకుండా కొన్ని రోజులు కొంతకాలం బతికి అడవి మందులు ఉన్నాయి. ఆ అడవి మందులు ముందుగా నాకు త్రాగించారు. ఆ తర్వాత నేను పుట్టిన మొదలుకొని 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో కానీ, త్రాగే నీళ్ళలో కానీ కొద్దిగా పామేశం కలుపుతూ నాకు త్రాగించారు. నా ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నిలువెల్ల పామేశం నిండిపోయాను. ఎవరైనా అడవిలో మా ఆడపిల్లల్ని బాధ పెడుతుంటే, మా ఆడవాళ్ళని బాధ పెడుతుంటే ఆ దృశ్యం, ఒకవేళ వాళ్ళు ఏడిసే కేకలు, వాళ్ళు ఏడిసే ఏడుపులు, కేకలు నాకు వినపడి తెలిపోయేవాడిని. ఒకళ్ళు వినపడకపోతే మా వాళ్ళు పిలిచేవారు, చిక్కమింగడ మీసగొరప్ప వర్రా 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 అంటే జాంచి కురుకుర్రాయి నడిచేవారు. నేను అంటే రా తొందరగా వచ్చి వెళ్ళు, మన ఆడవాళ్ళని బాధ పెడుతున్నారు అనగానే వెళ్ళిపోయేవాడిని. మన పోలీసు వారు ఎలాగైతే కుక్కల్ని పెంచి వాళ్ళని పంపిస్తారో అట్టా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి మా ఆడవాళ్ళని పాడు చేస్తూ బాధ పెడుతున్న వారి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. 6 అడుగుల మనుషులు, కండ బలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు, వాళ్ళ చేతులు ఎంత లవణ పడిన చంపేస్తారు. అలాగే నేను వాళ్ళ చేతులు పడినా నేను సావకుండా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు, యేసయ్య ఉచితమైన కృప. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన సాక్షిగా బ్రతకాలి కాబట్టి, లేదా అప్పుడు చచ్చిపోయేవాడిని. ఎప్పుడైతే మా ఆడవాళ్ళ జోలికి వస్తున్నారో నేను వెళ్ళిపోయి నాకు ఇచ్చిన ట్రైనింగ్లో వాళ్ళ చేతికి బాంబులకు, తుపాకులు దొరకకుండా వెళ్ళి నా చేతిగోలతో గిల్లేసేవాడిని, నా నోటుపాలతో కరిచేసేవాడిని. నేను కరిచిన నా చేతిగోరు తగిలిన, నా నోట్లో పూలు తగిలిన, నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి చనిపోతుండేవారు. అంటే ఆ రోజుల్లో నేను కరిసిన మనుషులు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పేది ఎప్పుడు జరిగింది చెప్తున్నా. ఈ మధ్య ఆ టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ ఇప్పుడు కూడా విషం ఉందా ముందు అడిగేవాళ్ళు నన్ను. ఉంటే మీరు వస్తారన్నా, మేము రావన్నారు. ప్రభు స్వస్థ వచ్చాడు, దేవునికి స్తోత్రం. సరే, అలాగా నేను ఆడవాళ్ళని కాపాడుకుంటూ, అది నా పని మాట. అలా కాపాడుకుంటూ 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా వాడుకున్నారు. 18వ సంవత్సరం వయసు నాకు రాగానే, చిన్నతనంలో పామేశానికి ముందు చావకుండా అడుగు మందులు పోసారు కదా, వాడి శక్తి నాలో నుండి తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామేశము నా గుండెకి పట్టేసింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండదంటే, మన వస్త్రాలు బాగా ఉత్తికి పిండితే ఎలా ఉండదు, అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు.
ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, నా గుండెల్లో బాధ, ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం పడి ఏడ్చాను, తండ్రి బతికించు లేదా చంపి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఏడ్చాను. అప్పుడు నా తండ్రికి అర్థమైపోయి, కొడుకా గురప్ప, నువ్వు బాధపడబాకు, నువ్వు అసలు ఏం బాధపడద్దు, నీలో ఉన్నటువంటి పామేశ్వం తీస్తాను నేను, మా నడువులో ఉన్న మందులు కానీ ఆ ఇంగ్లీష్ మందులు వాడి నీ రోగం తీసేస్తాను, భయపడకని చెప్పాడు. అడవులో ఉన్నటువంటి అమూల్యమైన మందులు నా మీద ప్రయోగం చేశాడు. అప్పటికి విషయం ముదిరిపోవడం వల్ల వాటి వల్ల కాలేదు. మా నాన్న కొద్దిగా మాంత్రిక చేస్తూ ఉండేవాడు. మంత్రాలు, తంత్రాలు, కనకళ్ళు, చాతబళ్ళు, కాశ్మీర్ ఇలాంటివి ప్రయోగం చేశాడు, వాటి వల్ల కాలేదు. అడవులో ఆయుర్వేదం వల్ల, నాటు మందుల వల్ల, మంత్రాల వల్ల నా రోగం తగ్గలేదు. మా నాన్నగారికి తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు పరిచయం ఉంది. వారి ద్వారా నన్ను తీసుకొని మా నాన్న హైదరాబాద్లో హాస్పిటల్ తీసుకొచ్చారంట. నన్ను పరీక్ష చేసి నిలివెల్లా పామేశ్వరం నిండిపోయాడు, అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పగానే అప్పుడు నన్ను మా నాన్న తీసుకొని ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. కొడుకా గురప్ప, పామేశ్వరం నీకు పోయడానికి కారణం అడవులో ఉన్న ఆడపిల్లల్ని బతికించాడకరా, నిన్ను బట్టి వేల మంది ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉంది కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి, నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, అదేనంటే నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడు నమ్మకుందరా, ఆయన ఎవరో మాకు తెలియదు కొడుక. అయితే మీ అమ్మ పరాయి దేవుడు నమ్ముకుంటే మన జాతులు బతకని చంపేస్తారు. నేను మీ అమ్మని నిండు గర్భిణి మీ అమ్మని కొట్టాను, మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చనిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన చేతులతో పెట్టుకొని నీ కొరకు తన దేవుడికి చెప్పడము నా కళ్ళరు చూసా చెవులారు విన్నాను కొడుకు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయితే చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. ఆ మాట నాకు కొద్దిగా బాధేసింది. ఒక దేవుడు గురు నమ్ముకుంటే మా అమ్మని చంపేశారా? చంపేస్తారట్టగా దేవుడు నమ్ముకుంటే ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపల ముంచి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపి సమాజానికి చాలా ప్రమాదకరమైన, అందరూ బాగానే ఉన్నారు కదా, ఒక భగవంతుడిని నమ్ముకుని చంపేస్తారా అని కొద్దిగా బాధ కలిగి నేను వెంటనే అడవిలో చెట్టెక్కిపోయాను. చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచి పైనుంచి ఏడుస్తున్నాను. తెలుసు తెలియని మాటలు అడుగుతున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలివెల్ల పామేశ్వరం నిండిపోయి రోగునై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. నా దగ్గరికి అడవిలోకి ఏ మనుషుడు వచ్చి నాకు సువార్త చెప్పే అవకాశం లేదు. కారణం, నేనున్న అడవి క్రూరమైన అడవులు, జంతువులు భయంకర క్రూరములుగా ఉంటాయి. నా దగ్గరికి ఒక మనిషి రావాలంటే, ఇలాంటి అయ్యగారు, పెద్ద అయ్యగారు రావాలంటే వచ్చి పులులారా సింహాలారా పక్కకు రండి, మేసా గొరప్పకు వాక్యం చెప్పాలి అని వచ్చారనుకోండి, పులులు సింహాలు ప్రైజ్లాడ్ అయ్యగారు, రండి అయ్యగారు అంటే అమ్మ, ఒకలా అంటే ముందు అయ్యగారు ఉంటాడమ్మ. మనుషులు చూడని పట్టించుకొనని ఆ అడవిలో, మనుషులు చూడని పట్టించుకొనని ఆ అడవిలో యేసయ్య నన్ను పట్టించుకున్నాడు. దేవుని మనుషులు వస్తే మనుషులు రాలేరని పరలోకమందున్న దేవుడు, నేను ఏ చెట్టు మీద ఉన్నానో ఆ చెట్టు దగ్గరికి పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని నేను ఎక్కడున్నానో ఆ చెట్టుకి 10 అడుగులు ఎత్తు దూరంలో అయ్యగారులాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవదూతలాగా పై నిలబడి నాకెళ్ళి చూస్తున్నాను. నేను ఆ దేవతను చూస్తున్నాను. నాకు సువార్త చెప్పింది ఏ విదేశీయులుగా, తెల్లడుగా, నల్లడుగా, ఎవరు బెనిఫిట్లు ఇచ్చి మతం మారమని గట్టిగా చెప్పలేదు. ₹1 ఇచ్చినోడు లేడు, నాకు చెప్పలేదు. మతం ఇప్పుడు ఈ మధ్య జరిగే మాట ఏంటంటే, బలవంతం మతం మారిపోయి అన్నారు. బలవంతం మతం మారిపోయి అమాయకమైన మూతి అట పెట్టి అమాయకమైన ప్రజల్ని బలవంతంగా మార్చేస్తున్నారు అన్నారు. కాబట్టి నా దగ్గరికి ఏ అమెరికా వాడు, జపాన్, నాకు అసలు ఎవరో తెలియదు, మనుషులు వచ్చి నా దగ్గరికి వచ్చి మీసాల గొప్ప ఏ సున్నమ్ము అన్నారనుకో, కొత్త మనిషి వస్తే నా పని గిల్లడమే. కొత్తగా మనిషి కనబడ్డాడు, వెళ్ళి ముందు గిల్లి కరిచాడు నా పని. ఎవరు వస్తారు? నాకు ఎవరు మతం మార్పిడి చేయలేదు. నా దగ్గరికి ఎవరు బలవంతంగా వచ్చి మతం మారండ్రా అన్న చెప్పాడా, ఆడైపోయాడు. అప్పుడు
నాకు అలాంటిది కాదు. దేవుని దూత ద్వారా నాకు సువార్త దేవుడు చెప్పించాడు. నేనున్నది చెట్టు మీద, చెట్టు పైనుంచి 10 అడుగుల దూరంలో దేవుని దూత నాకు కనపడి నాకు అర్థమయ్యే భాషలో మాట. ఆ దూత గాల్లో నిలబడ్డారు. మనుషులు గాల్లో నిలబడతారా చెప్పండి? నాకు అర్థమైపోయింది ఆ మనిషి కాదు, దేవుడు నాకు అర్థమైపోయింది. ఆ దేవుని దూత నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. చిక్కమిగిన మేసగురప్ప వాతిని జలతుంగురు జలపనం కాసుకోం జలపనం కాసుకోం ఏసు నడదకమే జైలు నడదకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగినవాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. ఫస్ట్ నేను విన్న ఆ ఒకే ఒక్క మాట, నిన్ను కాపాడేది యేసు క్రీస్తు ప్రభు అనే దేవుడు, ఆయన మీ అమ్మ దేవుడు అని నాకు చెప్పాడు. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా పక్కనే అడవులోని మనిషిలాగే నడుస్తూ ఉన్నారు. నేను 15 గమనించాను, దేవుని దూతకయ్యా కాళ్ళు కనిపించలేదు. నా కాళ్ళు భూమి మీద నడుస్తూ ఉన్నాయి, కానీ దూత కాళ్ళు కనిపించట్లా, గాళ్ళు తేలిపోతున్నారు. నాకు అర్థమైంది, ఈ దిక్కులేని దౌర్భాగ్యుని, ఈ నరహంతకుడిని మార్చడానికి యేసయ్య పంపించిన దూత నాకు అర్థమైంది. 1900 నాకు ఆ దూత చెప్పే వాక్యాలు, యేసయ్య చరిత్ర నా గుండెల్లో తాగుతున్నాయి. అదేగా ఫస్ట్ ఏంటో నాకు అర్థమైపోయింది యేసయ్య గొప్ప దేవుడని. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో నాకు ఒక విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం వినడం ద్వారా ఏం కలిగింది? నాకు విశ్వాసం, ఖచ్చితంగా యేసు దేవుడే, నా తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు, ఈ విషప రోగం నుండి బాగు చేయగలిగిన దమ్మున్నవాడు నా తల్లి కన్న తల్లి దేవుడే యేసు ప్రభుని నేను పరిపూర్ణంగా నమ్మాను. నమ్ముట నీ వలనైతే నమ్మివానికి సమస్తమును మనుషులకు సాధ్యము, నా దేవుడికి సమస్తమును సాధ్యమే. నమ్మాను. 1984 అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో శాంతవర్ధన్ రావు గారిని పాస్టర్ గారి దగ్గర యేసు పిలుస్తున్నాడు. దినకరణ గారి సభలు జరుగుతున్నాయి. నేనున్నటువంటి ఆ అడవికి గుంటూరుకి కొన్ని 100 కిలోమీటర్ల దూరం. ఏ వాహనంలో ఆ సభకు వచ్చానో నాకు తెలియదు. ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, నాకు తెలియదు. దేవుని దూత నన్ను చేయబట్టుకున్నారు, నేను చేయబట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి సభల్లో ఉన్నాను. దేవుని అంటే నా దేవుడి పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు వెనక ఎక్కడో కూర్చున్నా, ఇందాకడ అయ్యగారు అందరు నిలబెట్టి ఎట్టయితే వర్షిపు చేయించారు పరిశుద్ధాత్మతో, అలాగే పరిశుద్ధాత్మ వర్షిపు జరుగుతూ ఉంది. నేను వెనక నిలబడ్డాను. ప్రార్థన అంటే చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు. నేను అలాగే కళ్ళు తెరిచి ఆకాశం గురించి బాగా ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తూ ఒక మాట అన్నాను, యేసయ్యా నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పావంట. దేవుని దూత ద్వారా వాక్యం విన్నాను. అయ్యా నీ వద్దకు వచ్చాను, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించయ్యా, నేను చచ్చిపోయే వరకు నీ సేవ చేసి బతుకుతానయ్యని అలాగ అడుగుతున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు కనపడుతుంది. నేను అలాగే చూస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చేయి కనబడుతుంది. నాకు యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తము నా శరీరంలో ప్రవహిస్తున్నట్లుగా నేను గమనించాను. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. డాక్టర్లు పరీక్షించారు. కొంతమంది డాక్టర్లు ముందు పరీక్షించారు, విషమని చెప్పారు. యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత కొందరు డాక్టర్లు పరీక్షించుకున్నాను, ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లోనండి నా చేతులతో నేను ఏదైనా ఆహారం తింటే నా చేతి ఇంగిలి పదార్థాలు కింద పడితే ఎవరు తిన్నా సరే, పక్షులు జంతువులు మనసు తిని చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విషం మనిషిని యేసయ్య ఎన్నుకొని కోరుకొని మీ మధ్య ఈరోజు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు తమ్ముళ్ళు 15 మంది అన్న గుర్రప్ప శరీరంలో పామిషం లేదు, మేము నమ్ముతున్నాం అని నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే
అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. చచ్చిపోయినకున్నారా? ఆ ముసలమ్మ అంటుంది. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామేశం తీసింది ఎవరో? శాసయ్య. ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యం ఇచ్చే ఒకే ఒక్క దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇదే నా రక్షణ సాక్ష్యము. పరిగెత్తుకుంటూ వెళ్ళి మా నాన్న ఆంబో తెంగనకి, మా గూడుపోలకి ఎవరైతే నాకు పామేశం పోసిపించారో వాళ్ళకి చెప్పుకున్నాను. నన్ను పరీక్షించారు. ఎలా పోయింది ఈ విషయం అన్నారు. 3,50,000 నా కోసం ఖర్చు పెట్టారు. నా రోగం పోలేదు. ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నాను. పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మా నాన్న ఆంబూతం కన్నా మా ఇంటికి వెళ్ళి లబా దేబా దేబా లబా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందేసి వాడిని కాల్ చేసి, మంత్రశక్తుల శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసు క్రీస్తులో ఉందని మా నాన్న ఆంబూతం కన్నా యేసై నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, పెద్దొదిన, చిన్నొదిన, పెద్దక్క, చిన్నక్క, పెదమమ్మ, చిన్నమ్మ, ఏంకుడు, ఏ అపరాలు, నా అపరాలు, నా కుటుంబ రక్తసం అందరూ యేసై నమ్ముకున్నారు. కుర్రో అనేవాళ్ళంతా యేసయ్య నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. కోయారే కోయ్ కోయ్ కోయా అని కోరుతున్నారా? పాడిన వద్దా? ఇక అదే కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయ్ 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 కోయ్. ఒక సభలో ఇలాగ అంటున్నా, ఆ సభలో ఉన్న ఒక ముసల భక్తుడికి కోయి కోయిని మాట రాక కోండి కోయ్ అన్నాడు. అది ఇప్పుడు వచ్చింది కొమ్మతిప్పలో. ఎందుకు కోండి కోయమన్నాడు? అనేదాలే తినేదాలే, నాకు ఒక్కలే పెట్టలేదు. చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయారే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 కోయ్. హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగిర 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 కోయ్ రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా లా రే లా రే లే లా లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయారే కోయ్ 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 కోయ్. చప్పట్లో నెట్ల దికమో నెట్ల దికమో జాంజకు యేసు నెట్ల దికమో, నెట్ల దికమో నెట్ల దికమో జాంజకు యేసు నెట్ల దికమో. మజరగాలు మంకరగాలు పింగరిగాలు జాంజగండ్రు, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రు. కుర్రో దిక్కు ముక్కులేని గతిలేని అడవులో చచ్చిపోవాల్సిన నన్ను యేసయ్య తన రక్తంలో కడిగి స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి చక్కని భార్యనిచ్చాడు, 2 కూతుర్నిచ్చాడు, 2 అల్లుళ్ళనిచ్చాడు, 3 మనవరాలనిచ్చాడు, 1 మనవనిచ్చాడు. కాలగమనములో అలాగ ఆంధ్ర తెలంగాణ సేవ చేసుకుంటుంటే కొద్ది సంఘాలు దేవుడు కనికరించాడు.